want to share something with you which the Lord spoke to me in a very different way than I expected. కాబట్టి నేను ఈ రోజున మీద కొన్ని విషయాలు మాట్లాడబోతున్నాను. దేవుడు నాతో ఈ విషయాలు మాట్లాడాడు. నేను అనుకున్న విధంగా ఆయన మాట్లాడాడు. Do you remember one of the first, or rather first public message of Jesus? యేసు ప్రభు చేసినటువంటి ఆ యొక్క ప్రసంగాలు లేదా సందేశాల్లో మొట్టమొదటిసారి ఆయన చెప్పిన సందేశము లేదా వాక్యము మీ జ్ఞాపకం ఉందా? ఏ సందర్భము, ఎక్కడ? Anybody? ఎవరైనా కూడా. What is the first public instruction given by Jesus? మరి అందరి ముందు ఆయన చెప్పినటువంటి మొట్టమొదటి సందేశం కావచ్చు, లేకపోతే ఒక సూచన కావచ్చు. No. Even before that there is something very, very interesting. ఇంకా ఆసక్తికరమైనది. In Mark 1:15 he said, the time is fulfilled, kingdom of God is at hand, repent and believe. కాబట్టి సమయం సమీపించినది, మీ దేవుని రాజ్యం సమీపించింది కాబట్టి మీరు మారు మనసు పొందండి అనే మాట. Now, as I always told, repentance has nothing to do about your crying and kneeling down and all that thing. కాబట్టి ఈ విధంగా మారు మనసు అంటే ఏదో మీరు మోకాళ్ళ మీద ఉండాలి లేదా మీరు ఏడవాలి అన్నటి విషయాలు కాదు. కానీ see, it might be involved, but you might do all that and not repent. కాబట్టి అవి అందులో భాగంగా ఉండొచ్చు. కొన్నిసార్లు అవన్నీ చేసి కూడా మనం మారు మనసు పొందకపోవచ్చు. Repentance is all about changing your thinking. కాబట్టి ఇక్కడ మారు మనసు అంటే మనము మన యొక్క ఆలోచనల్ని మార్చుకుంటూ ఉన్నాము. But what I realized is this. కానీ నేను గ్రహించిన విషయం ఏంటంటే crying is easy, repenting is not. కాబట్టి ఏడవడం అనేది చాలా సులభమే, కానీ ఆ యొక్క మారు మనసు అనేది మాత్రం కష్టమే. Sometimes confessing your sin is easy, but repenting is not. బట్ కొన్నిసార్లు మన పాపాన్ని ఒప్పుకోవడం సులభమే, కానీ ఆ మారు మనసు అనేది మాత్రం కష్టం. I have met people who said, Pastor, I've done this. They confess. కాబట్టి చాలా మంది నేను గమనించే, పాస్టర్ గారు అవును నేను ఇది చేశాను అని తప్పు ఒప్పుకున్నారు. But you know, I'm like that only. What can I do? కానీ అన్నారు మరి నేను అలానే ఉంటాను, మరి నేనేం చేయాలి అన్నారు. You see, what he was telling is, I have done this, I know it is wrong, but I'm not going to change my thinking about it. కాబట్టి ఆయన అంటున్న మాట ఏంటంటే, అవును నేను ఇది చేశాను, నేను ఒప్పుకుంటున్నాను, కానీ నేను మారను లేదా నన్ను నేను మార్చుకోను అంటున్నాడు. So much so that I have people cry bitterly and not change their thinking. కానీ కొంతమంది చాలాసార్లు చాలా బాగా ఏడుస్తారు కూడా వారి యొక్క పరిస్థితిని బట్టి, అయినా కూడా మనసు మార్చుకోవడానికి మాత్రం సిద్ధంగా ఉండరు. Do you know why? ఎందుకో తెలుసా ఆ విధంగా జరుగుతుంది? Because they have failed to take an important journey in their life. వారి జీవితంలో ఒక అత్యంత ప్రాముఖ్యమైనటువంటి ఒక ప్రయాణము వారు చేయవలసి ఉంది, కానీ వారు అది చేయలేకపోయారు. Now, you know, in English, what I am going to read looks like a journey. కాబట్టి నేను ఇంగ్లీష్లో చదివినప్పుడు అది ఒక ప్రయాణం లాగా మీకు కనబడుతుంది. But in Telugu, I do not exactly know what it is. కాబట్టి తెలుగులో అది ఏ విధంగా ఉంటుందో నాకైతే తెలియదు. Let's read this important journey. ఈ యొక్క ప్రాముఖ్యమైనటువంటి ప్రయాణాన్ని ఒకసారి మనం చదువుతాం. This prodigal son, తప్పిపోయిన కుమారుడు, took everything from his father, తండ్రి నుంచి తనకు కావాల్సినంత కూడా తీసుకున్నాడు, went away to far off place, చాలా దూర ప్రాంతానికి వెళ్ళిపోయాడు, spent of everything. డబ్బంతా కూడా ఖర్చు పెట్టేశాడు. This is one journey. అది ఒక ప్రయాణము. Came back to his father. తండ్రి దగ్గరికి వచ్చాడు, That is another journey. అది ఇంకొక ప్రయాణము. But there is a third journey which is not very clearly seen, but very important journey. ఇంకొక మూడో ప్రయాణం కూడా ఉంది, మరి అంతగా మనకు కనబడకపోవచ్చు, కానీ చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రయాణం అది. It's in Luke chapter 15 verse 17. మరి లూకా 15వ అధ్యాయంలో 17వ వచనంలో ఈ మాటలు ఉన్నాయి. But when he came to himself and said, how many of my father's hired servants have bread enough and to spare, and I perish without hunger? అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి వద్ద ఎంతో మంది కూలివాళ్లకు అన్నం సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. Now in English the word that is used is he came to himself. కాబట్టి ఆ ఇంగ్లీష్లో అంటే he came to himself అనే మాట, తెలుగులో వాడికి బుద్ధి వచ్చినప్పుడు అనే మాట. Now when I saw this word, ఈ మాట నేను చూసినప్పుడు I realized that there are many times when we need to take a journey to meet ourselves. కాబట్టి అంటే మనమేంటో మనము తెలుసుకొని మనల్ని మనం గుర్తించే ఆ ప్రయాణాన్ని మనం చాలాసార్లు మన జీవితంలో చేయాల్సి ఉంటుంది. Because we are so much caught up
with the things around that we have gone far away even from ourselves. కాబట్టి మన చుట్టూ ఉండే విషయాలన్నింటి కూడా మనం ఆలోచించుకుంటూ వాడి చింతనలో పడి మనమే దూరం అయిపోయాం. We get so much caught up in our works, sometimes in our pleasures, sometimes in our family, sometimes in our business, sometimes in our goal, that we forget what God has called us for. కాబట్టి మన పనులను బట్టి కావచ్చు, లేకపోతే మనకి ఇష్టమైన వాటిని చేసే విషయం కావచ్చు, మన కుటుంబం కావచ్చు, లేకపోతే ఇవన్నీ మన వాటి గురించి ఆలోచిస్తూ అసలు దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడనే విషయాన్ని మర్చిపోతున్నాం. Now this young man, కాబట్టి ఈ యొక్క యవనస్తుడు, I mean I actually, though he is portrayed as a villain, I like this guy. కాబట్టి ఈయన్ని ఒక విలన్ గా మరి చూపెడుతూ ఉన్నా కూడా ఎందుకో నాకు ఈయనంటే ఇష్టం. Because he had guts to ask to his father, like, this is mine, this is just, give me. కాబట్టి ఇది నాకు సంబంధించిన ఆస్తి కాబట్టి నా ఆస్తి నాకు ఇచ్చేయ్ అని చెప్పి తండ్రిని అడిగే ధైర్యం ఈ పిల్లవాడికి ఉంది. I'm not telling you go and do, okay? అంటే ఆ విధంగా మీరు చేయమని నేను చెప్పడం లేదు మీకు. He had guts to experiment with what he had. కాబట్టి ఆయన దగ్గర ఏదైతే కలిగి ఉన్నాడో దాన్ని ఏదో ఒక విధంగా వాడాలి, ఉపయోగించాలి అని చెప్పేసి అటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు ఆయన. But when he failed, he also had guts to come to his father and confess his mistakes. కాబట్టి ఎప్పుడైతే ఆయన ఏదైతే అనుకుని సాధించలేకపోయాడో, దాంట్లో ఆయన విఫలమైపోయాడో, ఆయనకి మళ్ళీ ఆ ధైర్యంతోనే తండ్రి దగ్గరికి వచ్చి ఆయన చేసిన తప్పులు ఒప్పుకోవడానికి ఆ ధైర్యం ఆయనకు ఉండింది. You see, we need to have that courage. ఆ ధైర్యము మనకు ఉండాలి. But for that to happen, ఆ విధంగా జరగాలి అంటే I desire that each one of us takes a journey to meet ourselves. కాబట్టి మనలో ప్రతి ఒక్కరం కూడా మనం ఏంటంటే అసలు మనమంటే ఏంటో మనం తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. We always talk about this, that we must have a revelation of God. కాబట్టి చెప్పుడు కూడా దేవుని యొక్క ప్రత్యక్షత మనకి కావాలి. ఇప్పుడు మనం మాట్లాడుతూ ఉంటాం. But let me tell you, ఇంకొక మాట మీకు చెప్తున్నాను. it is not enough only to have revelation of God. You need to have a revelation of yourself. కాబట్టి దేవుని యొక్క ప్రత్యక్షత మాత్రమే కాకుండా అసలు నీ గురించి నీవంటే ఏంటో అనే ఒక ప్రత్యక్షత కూడా నీకు ఉండాలి. You know, many times our thinking is imprisoned by what others think about ourselves. కాబట్టి చాలా సార్లు మన ఆలోచన ఎలా ఉంటాయంటే వేరే వాళ్ళు మన గురించి ఎలా ఆలోచిస్తున్నారో వారి ఆలోచన ప్రకారంగా మనం ఒక బందీలాగా ఉండిపోతాం. But we need to understand what God thinks about us. కానీ మనం తెలుసుకోవాల్సిన విషయం అంటే దేవుడు మన గురించి ఏమి ఆలోచిస్తున్నాడో అది తెలుసుకోవాలి. Remember Gideon? గిద్యోను గురించి మీరు తెలుసు కదా. What did he think about himself? ఆయన గురించి ఆయన ఏమనుకున్నాడు? I am the weakest of the weak. కాబట్టి బలహీనందరిలో ఇంకా బలహీనుడిని అనుకున్నాడు. When I tell that Gideon, who was supposed to thresh wheat above the ground, was hiding under in the winepress and threshing. కాబట్టి ఆ గోధుమలు పట్టించాల్సిన ఆయన భూమి పైన ఉండకుండా ఆ భూమి క్రింది భాగానికి వెళ్ళి అక్కడ ఆయన ద్రాక్ష గానుగలు పనిచేస్తూ ఉన్నాడు. What impression do you have about him? ఆయన గురించి చూసినప్పుడు మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? That he is scared guy. కాబట్టి అనగా చాలా పిరికోడు అని మనకు అనిపిస్తుంది. But what was God's impression about him? కానీ దేవుడికి ఏమనిపిస్తుంది ఆయన చూసినప్పుడు? He is a mighty man of valor. కాబట్టి ఆయన ఒక చాలా బలశూరుడు అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. Only when he met himself as a mighty man of valor, he was able to do great things. కాబట్టి ఒక బలశూరుడిగా ఆయనను తనను తాను చూసుకున్నప్పుడే, తనను తాను కలుసుకున్నప్పుడే దేవుని కొరకు బలమైన కార్యాలను చేయగలిగాడు. We sometimes have wrong impressions about ourselves. కాబట్టి మన గురించి మనకు కొన్నిసార్లు అటువంటి తప్పుడు అభిప్రాయాలు మనకు ఉంటాయి. Like some people think that they are too small. కొంతమంది అనుకుంటారు నేను చాలా చిన్నవాడిని. Some people think they are too great. కొంతమంది నేను చాలా గొప్పవాడిని. I'll tell you, my brothers and sisters, we all, devil wants us to get into some kind of intoxication or nasha. కాబట్టి కొన్నిసార్లు మనకు తెలియకుండానే ఒక అపవాది ఏంటంటే మనం ఒక మత్తులో ఉండిపోయే విధంగా వాడు చేస్తాడు. David also was at one moment intoxicated because of power God gave him. దేవుడు ఇచ్చినటువంటి యొక్క శక్తిని బట్టి, బలాన్ని బట్టి దావీదు కూడా ఒక సందర్భంలో ఆయన కూడా ఒక మత్తులోకి వెళ్ళిపోయాడు. He murdered Uriah and committed adultery with Bathsheba and sitting on a throne like a great righteous king.
కాబట్టి ఆయన ఊరియాని చంపే విషయం కావచ్చు, బెత్షెబాతో వ్యభిచారం చేయడం కావచ్చు, ఇవన్నీ చేసినా కూడా ఆయన ఏదో గొప్ప నీతిమంతుడైన రాజుగా ఆ సింహాసనం మీద కూర్చొని ఉంటాడు. Acting as if nothing wrong he has done. తాను ఏ తప్పు చేయలేదన్నట్టుగా అందరి ముందు నటిస్తూ ఉంటాడు. And Nathan comes. అప్పుడు నాతాను వస్తాడు అందరికి. And he tells him a story. కాబట్టి ఆయనకు ఒక కథ చెప్తాడు. And he is so angry with the person who took away forcefully what belonged to a poor man. కాబట్టి ఒక పేదవాడి చెందినటువంటి ఒక వస్తువుని లేదా ఒక విషయాన్ని ఆ విధంగా ఆయన దొంగిలించిన విషయం తెలుసుకున్నాడు, చాలా కోపం వస్తుంది. And then Nathan says, అప్పుడు నాతాను ఈ విధంగా అంటాడు. 2 Samuel chapter 12. 2 సమూయేలు 12వ అధ్యాయం. See, when you read this, you will fall in love with David. ఈ మాట నువ్వు విన్నప్పుడు లేదా చదివినప్పుడు దావీదు అంటే నీకు గొప్ప ఒక ప్రేమ కలుగుతుంది నీకు. Nathan said to David, "You are the man. Thus says the Lord of Israel, I have anointed you king of Israel and delivered you from the hand of Saul." కాబట్టి నాతాను దావీదును చూసి ఆ మనుషుడు నీవే, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా అనే మాట చెప్తూ ఉన్నాడు. So verse 13, 13వ వచనం మనం వెళ్ళినప్పుడు, so David said to Nathan, అప్పుడు దావీదు నాతానుతో చెప్పిన మాట, I have sinned against the Lord. నేను దేవునికి ప్రభువుకి వ్యతిరేకంగా పాపం చేశాను. I mean, no argument, not telling it was her mistake or why did he leave her and go, nothing. I am sorry, I have done wrong. కాబట్టి నేను పాపం చేశానని ఒప్పుకుంటున్నాడు. నేను ఈ కారణం బట్టి చేశాను, ఆ కారణం బట్టి చేశాను, అది వాళ్ళ తప్పు అని చెప్పడం లేదు. What do you realize over here? ఇక్కడ నువ్వు ఏమి గమనిస్తూ ఉన్నావు? David came to his senses. అప్పుడు దావీదు కూడా ఆయనకి ఆ బుద్ధి వచ్చింది, ఆయన తెలుసుకున్నాడు. He met who he or what he did or what he manifested himself over there. కాబట్టి ఆయన తాను ఏ తప్పు చేశాడో లేదా తాను ఏ విధంగా అందరి ముందు చూపెట్టుకున్నాడో ఇవన్నీ కూడా ఆయనకి జ్ఞాపకానికి వచ్చాయి. In other words, God showed him, this is what you are. ఇంకొక మాటలో చెప్పండి, దేవుడు చూపాడు, ఇగో ఇది నువ్వు అని చెప్పాడు. You see, my brothers and sisters, కాబట్టి సహోదరి సహోదరులారా, Bible also tells us the word of God is like a mirror. కాబట్టి దేవుని వాక్యం బైబిల్ ఏం చెప్తుందంటే దేవుని యొక్క వాక్యం ఒక అద్దం లాంటిది అని చెప్తుంది. What does mirror do? అద్దం ఏం చేస్తుంది? Mirror shows you who you are. నువ్వు ఎవరో ఆ అద్దం నీకు చూపెడుతుంది. You know sometimes when before coming to the church, I'll get ready and last thing, what do you think I do? Stand in front of the mirror. కాబట్టి నేను సిద్ధపడి చర్చికి రావడానికి ముందుగా చివరిగా ఏం చేస్తానంటే అద్దం ముందు నిలబడతాను. And see my hair, everything is right. కొన్నిసార్లు జుట్టు అలా సరి చేసుకుని అన్ని సరిగా ఉన్నాయా లేదా I think చూసుకుంటాను. everybody does that, right? అందరూ అలా చేస్తారు కదా? Yes, no. That's natural. అది సహజంగా మనం చేస్తాం. God says that's okay. దేవుడు అంటే పర్వాలేదు. But also look into the mirror which you have to look into to know who you are. నువ్వు ఎవరో తెలుసుకోవాలనుకుంటే ఏ అద్దంలో చూస్తే నువ్వు తెలుసుకుంటావో ఆ అద్దంలో నువ్వు చూడడం కూడా ప్రాముఖ్యం. Now this prodigal son, as we read, suddenly he saw mirror. కాబట్టి ఈ యొక్క తప్పిపోయిన కుమారుడు అంటాం కదా, ఆయన ఒక్కసారిగా ఆయన అద్దంలో తనను తాను చూసుకున్నాడు. Not the physical mirror, అనగా ఏదో ఎదురుగా ఉండే ఒక అద్దం అని కాదు, కానీ but the mirror which brought sense in his mind. కానీ ఆ అద్దం ఎటువంటిదంటే ఆయన యొక్క మనసుకి కావాల్సిన జ్ఞానాన్ని ఇచ్చే అద్దంగా అది ఉంది. I am not supposed to be here. Why am I here? నేను ఇక్కడ ఉండకూడదు, నేను ఇక్కడ ఎందుకు ఇంకా ఉన్నాను? Have you ever thought about that? ఆ విధంగా మీకు ఎప్పుడైనా అనిపించిందా? I am not supposed to be in this situation. ఈ పరిస్థితిలో నేను ఉండకూడదు. Why am I here? అసలు నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను? The Lord says, come to your senses. అప్పుడు ప్రభువు అంటాడు, లేదు నీవు నీ యొక్క సెన్సెస్ లోనికి రాలేదు, నువ్వు బుద్ధి తెచ్చుకో. You know what happens many times is, చాలా సార్లు ఏం జరుగుతుందంటే మనకి, somebody said we are good judges for others and good lawyers for ourselves. కాబట్టి ఆ వేరే వాళ్ళ విషయంలో వాళ్ళు తీర్పు తెచ్చే విషయంలో మాత్రం మనం తీర్పు తెచ్చే వాళ్ళంగా ఉంటాము, కానీ మన దగ్గర వచ్చిన మాత్రం మనం లాయర్స్ గా ఉంటుంటే మనల్ని మనము డిఫెండ్ చేసుకుంటూ ఉంటాం. That means we always defend ourselves, that not my mistake and somebody else's mistake. కాబట్టి వేరే వాడి దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం నువ్వు తప్పు అంటావు, మన దగ్గరికి రాగానే నా వల్ల కాదు వాడి వల్ల అని చెప్పి అంటూ As ఉంటాం. long as you are not taking the responsibility, you cannot move forward. కాబట్టి నువ్వు ఎప్పుడైతే ఆ బాధ్యత తీసుకోవు ఆ విషయాలను బట్టి నువ్వు ముందుకు సాగలేవు నీ జీవితంలో. And verse 13, as we read in 2 Samuel 12 chapter, the moment David says that, yes, I have sinned, no excuses, I've come to my senses. బుద్ధి వచ్చింది. నేను పాపం చేసింది దావీదు నాతాను తన్న వెంటనే Immediately, he says, the Nathan said to David, the Lord has put away your sin. అప్పుడు ఆ మాట చెప్పండి మాట ఏంటంటే, నీవు చావకుండానట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. Now remember,
when that prodigal son came to his senses, his return journey towards glory began. కాబట్టి ఎప్పుడైతే ఆ బుద్ధి తప్పిపోయిన కుమారుడికి వాడికి జ్ఞానం వచ్చినప్పుడు, బుద్ధి వచ్చినప్పుడు ఆయన తిరుగు ప్రయాణం ఏదైతే ప్రారంభించాడో అక్కడి నుంచి ఆయనకు మహిమ మొదలైంది. See, one very important lesson I learned from my wife. మరి నా భార్య నుంచి ఒక ప్రాముఖ్యమైన పాఠం నేను నేర్చుకున్నాను. She has taught me many lessons. ఆమె చాలా పాఠాలు నేర్పించింది నాకు. But one important lesson. కానీ ఒక్కటి మాత్రం ప్రాముఖ్యమైన చెప్తాను. She's been always a wonderful wife, okay? Yeah, really. But one important lesson is, ఇంకొక అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే, sometimes because of our ego we don't like to turn back. కాబట్టి కొన్నిసార్లు మనకి తెలియకుండా మనలో ఒక విధమైనటువంటి లేకపోతే అహంకారం అనొచ్చు, లేకపోతే ఈగో ఉంటుంది. దానివల్ల ఏమంటుందంటే మనకి మన అది తిరిగి రావడానికి ఇష్టపడం. You know, it started with one small insignificant thing. మరి కొన్నిసార్లు అది ఒక చిన్న విషయంతో మొదలవచ్చు. I had this kind of, I don't call it an habit, but this is how I was. If I go to a shop and see something, I have to buy and come. కాబట్టి నాకు ఒక చిన్న అలవాటు ఉంది. అదేంటంటే మరి నేను ఏదైనా షాప్కి వెళ్ళినప్పుడు ఏదైనా చూశాను అనుకోండి, అది కొనే వస్తాను, కొనకుండా రాను. And she was surprised. ఆమెకి ఆశ్చర్యం వేస్తుంది. See, you don't have to buy. అది నువ్వు కొనాల్సిన అవసరం లేకుండే. I said, but I went and I saw everything. I have to buy. కాబట్టి నేను వెళ్ళాను, చూశాను కాబట్టి నాకు కొనేశాను. Why? ఎందుకు కొన్నావు? When you realize that this is not needed, this is something wrong, you don't have to. కాబట్టి ఇది మనకి అవసరం లేదనిపించినప్పుడు, లేదా మనకి అది అనవసరం అనిపించినప్పుడు, లేదా అది కొనడం తప్పు అనిపించినప్పుడు అది ఎందుకు కొంటున్నావు? But I said, I have to. కానీ నేను కొనాల్సి వచ్చింది. See, what was my point? నేను నా యొక్క ఆలోచన ఏంటి? I have moved forward there. అక్కడ వరకు నేను వెళ్ళాను. Whether it is right or wrong, I have to reach the destination that I want. కాబట్టి అంతవరకు వెళ్ళాను కాబట్టి అది రైటా రాంగా అని కాకుండా ఆ పని పూర్తి చేసుకొని రావాలా. It may sound foolish, but that's what it was. కానీ అది చూడడానికి కొద్దిగా మనకి ఫూలిష్ గా అనిపించు, కానీ అదే ఆ విధంగా జరుగుతుంది. But she taught me this. కానీ ఈ పాఠం నేను నేర్చుకున్నాను. The moment you realize you are wrong, you must have courage to accept and turn around and walk back to where you started. కాబట్టి ఎప్పుడైతే నీకు తెలుస్తుందో, నీకు అర్థమవుతుందో నువ్వు తప్పులో ఉన్నావని చెప్పి, అక్కడనే నువ్వు దాన్ని ఆపి నువ్వు వెనక్కి తిరిగి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికి నువ్వు తిరిగి ప్రయాణం చేయాలి. The more you delay, మరి నువ్వు ఇంకా ఎక్కువగా ఆలస్యం చేస్తూ వెళ్తే more difficult it becomes. అది ఇంకా చాలా కఠినంగా నీకు మారుతూ ఉంది. The more you come to your senses, the easier it will become for you to be restored back to what God wants you to be. కాబట్టి నువ్వు ఎంత త్వరగా ఆ జ్ఞానాన్ని లేదా ఆ బుద్ధిని నువ్వు తెచ్చుకుంటే అంత త్వరగా అంత సులభంగా నువ్వు తిరిగి దేవుడితో నువ్వు ఆ రికన్సైల్ అవ్వగలుగుతావు. Do you know that many times even God cannot help you if you don't come to your senses? కాబట్టి ఆ విధంగా నీకు అటు రావాల్సినటువంటి ఆ బుద్ధి నీకు రాకపోతే దేవుడు కూడా నీకు సహాయం చేయలేడు. In the book of Hosea, హోసేయాలో మనం గమనిస్తే chapter 15, 15వ అధ్యాయంలో chapter 5 verse 15. సరే 5వ అధ్యాయంలో 15వ వచనం. I will return again to my place till they acknowledge their offense, then they will seek my face. In their affliction they will earnestly seek me. వారు మనసు త్రిప్పుకొని నన్ను వెదకు వరకు నేను తిరిగి నా స్థలమునకు పోదును, తమకు దురవస్థ సమీపంగా వారు నన్ను బహుశీఘ్రముగా వెదుకుదురు. You know, Message Bible says, మెసేజ్ బైబిల్ మనం చదివినప్పుడు, then I will go back to where I came, God says, so that they may come to their senses. కాబట్టి నేను ఎక్కడి నుంచి వచ్చినా అక్కడికి వెళ్ళిపోతాను, అప్పుడు వారికి జ్ఞానం వస్తుంది, వారు అప్పుడు తెలుసుకుంటారు. That means I won't help them. అంటే నేను వారికి సాయం చేయను. Till they come to their senses, I will not help them. That's కాబట్టి what వారికి God says. ఆలోచన, ఆ బుద్ధి, ఆ గ్రహింపు వచ్చేంత వరకు నేను వారికి సహాయం చేయను. So when you are not seeing the help of God which is needed in your life, నీ జీవితంలో నీకు కావలసిన దేవుని సహాయము నీకు అందడం లేదు అని నీకు అనిపించినప్పుడు what should you think? అప్పుడు నువ్వు ఏం ఆలోచించాలి? I need to take a journey. నేను ఒక ప్రయాణము చేయాల్సిన అవసరం ఉంది. Journey to meet myself. నన్ను నేను కలుసుకోవడానికి చేసే ప్రయాణం అది. That means see where am I? నేను ఎక్కడ ఉన్నానో అని నేను చూసుకోవాల్సిన పరిస్థితి. This can change your life, my brothers and sisters. ఇది నీ జీవితాన్ని మార్చేస్తుంది ప్రియమైన సహోదర సహోదరి. You know, Brother Ravi Kumar brought some very, very powerful points. మరి బ్రదర్ రవికుమార్ గారు చాలా పవర్ఫుల్ పాయింట్స్ కొన్ని మనకు చెప్పారు. One of the things he said about empathy. మరి కొన్ని మాటలు చెప్పినట్టే ఆయన సానుభూతి అనే మాట వాడాడు. See, that means you are looking at that person with love, compassion and consideration. కాబట్టి అవతల వ్యక్తిని నువ్వు ఆ విధంగా ప్రేమతో లేతే ఆ సానుభూతితో
ఒక విధమైనటువంటి అపేక్షతో నువ్వు చూస్తున్నావు. That means you look at it from that person's point of view also. అనగా ఆయన వైపు నుంచి కూడా ఆలోచిస్తూ నువ్వు చూస్తున్నావు. And then in 2 Timothy 2nd chapter, రెండవ తిమోతి 2వ అధ్యాయం మనం చూస్తే verse 20, Bible tells there are vessels of honor and the vessels of dishonor. కాబట్టి కొద్ది ఘనమైనటువంటి పాత్రలు, కొన్ని ఘనహీనమైన పాత్రలు ఉన్నాయని వాక్యం చెప్తుంది. And he says, if you cleanse yourself, sanctify yourself, a vessel of dishonor can become a vessel of honor. కాబట్టి నువ్వు ఆ విధంగా వాటిలో అపవిత్రమైన వాటిలో నువ్వు చేరకుండా నువ్వు పవిత్రంగా ఉంచుకున్నప్పుడు నువ్వు ఘనమైన పాత్రగా వాడబడతావు. And then Paul tells, flee youthful lust and unrighteousness and follow righteousness and all that. కాబట్టి ఆ తర్వాత నువ్వు యవనేచ్ఛ నుండి పారిపోము, అదే విధంగా మరి పవిత్ర హృదయమైన వారి దగ్గర నీవు ఉండాలని చెప్పి ఆ మాట కొన్ని చెప్తాడు. And then he tells Timothy how to deal with those who are offenders. కాబట్టి ఎవరైతే ఇతరులని మనసుని గాయపరిచే వాళ్ళుగా ఉంటారో, అది నేరం చేసే వాళ్ళుగా ఉంటారో అటువంటి వారి విషయం నువ్వు ఎలా ఉండాలో కూడా తిమోతికి చెప్తాడు. Let's read verse 25 and 26. 25, 26 మనం చదువుతాం. 2 Timothy 2:25 and 26. రెండవ తిమోతి 2వ అధ్యాయము 25, 26 వచనాలు. In humility correcting those who are in opposition, if God perhaps will grant them repentance so that they may know the truth and that they may come to their senses and escape the snare of the devil, having been taken captive by him to do his will. కాబట్టి ప్రభు యొక్క దాసుడు అటు వారిని సాత్వికంతో శిక్షించుచు జగడమాడక అందరిలా సాధువుగాను బోధింపు సమర్థుడుగాను కీడును సహించువాడుగా ఉండవలను. ఆ విధంగా ఉన్నట్లయితే సత్య విషయమే అనుభవ జ్ఞానం వారి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసును దయచేయును. Now what he is telling, that these are the people who are in the trap of the devil. కాబట్టి వీరు సాతాను యొక్క ఇష్టంలో వారు చెరపట్టబడిన వారు అని. And what is devil's intention? అపవాది యొక్క ఆలోచన ఏంటి? That they may do his will. వారు అపవాది ఆలోచన ప్రకారంగా చేయాలనేది అపవాది ఆలోచన. Now one of the things brother Ravi Kumar said is that don't be angry, but look at them with that empathy. కాబట్టి బ్రదర్ రవికుమార్ చెప్పిన ఒక మాట ఏంటంటే వారి విషయంలో నువ్వు కోపంగా వారిని చూడక కానీ వారిని చూసినట్టు కాస్త సానుభూతితో వారిని నువ్వు చూడు. So here what God is telling is they don't know that they are in the trap of the devil who wants his will to be done through them. So you deal with them in such a way that they may come to their senses. కాబట్టి వారు అపవాది యొక్క ఉరిలో ఉన్నామన్న విషయం వారికి తెలియదు. అపవాది వారిని వాడుకొని వాడి చిత్తం చేయకుండా వారిని నడిపిస్తున్న విషయం వారికి తెలియదు. కాబట్టి ఆ జ్ఞానం కలిగే విధంగా నీవు వారితో ప్రవర్తించు అని చెప్తున్నాడు. He says that's why correct them with humility, కాబట్టి not with putting them down. కాబట్టి ఏదో వారిని కింద పడేయాలనే విషయంలో కాకుండా సాత్వికంతో వారిని శిక్షించాలి. See, this is about others. ఇది వేరే వాళ్ళ విషయం చెప్పబడిన మాటలు. But you need to think about yourself. కానీ ఇప్పుడు నీ గురించి నువ్వు ఆలోచించుకోవాలి. Could it be that you are in the trap of the devil so the devil may push you to do his will in your life? కాబట్టి లేకపోతే కొన్నిసార్లు నీవు కూడా అపవాది ఊరిలో ఉన్నావేమో, అపవాది కూడా తన చిత్తాన్ని నీ ద్వారా నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడేమో. So what do you need? అప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటి? Come to your senses. అప్పుడు నీకు ఆ జ్ఞానం ఆ బుద్ధి రావాలి నీకు. That prodigal son, ఆ తప్పిపోయిన కుమారుడు in the desperate situation, మరి అత్యంతమైనటువంటి ఏమి చేయాలి అయోమయ స్థితిలో probably was just simply lying down along with the pigs. మరి అనుకుంటాను పందుల మధ్యలో ఆ విధంగా పడి ఉన్నాడేమో. And suddenly he took the journey. మరి ఒక్కసారిగా తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. Where am I? నేను ఎక్కడున్నాను? What am I doing? ఇక్కడ ఏం చేస్తున్నాను? What am I supposed to be doing and what am I doing now? నేను ఏమి చేయవలసి ఉన్నది, నేను ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాను? Where am I supposed to be and where am I now? నేను ఎక్కడ ఉండాల్సి ఉంది, ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నాను? How far have I gone from the purpose of God? దేవుని యొక్క ఆ యొక్క చిత్తమునైతే ఉద్దేశం నుంచి ఎంత దూరంగా వెళ్ళిపోయాను. Many times our eyes are blinded when we are taking a devil driven journey. కాబట్టి చాలాసార్లు అపవాది నిర్దేశించిన ప్రయాణం మనం చేస్తూ ఉన్నప్పుడు మనం అంధత్వంలో ఉంటాం, మన కళ్ళు మూసుకుపోయి ఉంటాయి. Because we will be in nasha. ఎందుకంటే ఒక విధమైనటువంటి మత్తులో ఉండిపోతాం మనం. Has it ever happened to you? అలా ఎప్పుడైనా జరిగిందా మీకు? And then God helps you to come to your senses. అప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తాడు, అనగా నీకు ఆ గ్రహింపు ఆ బుద్ధి రావాలా అని చెప్పి. It might have happened to you. అలా నీకు జరిగి ఉండొచ్చు.
it might be happening to you, లేదా ఇప్పుడు జరుగుతూ ఉండొచ్చు, or it might happen later. లేదా అది తర్వాత జరగవచ్చేమో. Nobody is immune. మరి అందరికీ ఇది జరుగుతుంది, ఎవరు But తప్పించుకోలేరు. always be ready to take a journey to meet yourself in the presence of God. దేవునికి సన్నిధిలో నిన్ను నీవు కలుసుకునే ఆ ప్రయాణము నీవు చేయడానికి సిద్ధంగా ఉండాలి. 1 John 1:7. మొదటి యోహాను 1:7. As you are in the light as he is in the light, you have fellowship with one another, and the blood of Jesus Christ cleanses us from all sin. అక్కడ రాయబడిన మాట ఏంటంటే అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచినట్లా మనం అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుని యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులనుగా చేయును. In that light, what are you supposed to see? ఆ యొక్క వెలుగులో నువ్వు ఏమి చూడాల్సిన వాడిగా ఉంటూ ఉన్నావు? Not God, because God himself is light there. మరి దేవుణ్ణి కాదు, దేవుడే వెలుగు అక్కడ. In that light you see yourself. ఆ వెలుగులో నిన్ను నువ్వు చూసుకుంటావు. Unless you see yourself, you can't repent. నిన్ను చూసుకోకపోతే నువ్వు పశ్చాత్తాపడలేవు. My prayer for each of you is this. మనలో అందరికీ నా ప్రార్థన ఏంటంటే, it may sound rude, but that's what it is. కానీ అది కొంచెం కఠినంగా ఉండొచ్చు, కానీ అదే ఆ మాట. That you may come to your senses. మీకు ఆ బుద్ధి రావాలా, ఆ జ్ఞానం రావాలా మీ గురించి. మీకు we may come to our senses. అనగా అందరం కూడా ఆ జ్ఞానంలోనికి, ఆ గ్రహింపులోనికి రావాలి. I include me. నేను కూడా కలుపుకుంటున్నాను నన్ను నేను. Amen. ఆమేన్. And that we may change our thinking wherever we actually need to. ఎక్కడెక్కడైతే మన ఆలోచనలు మనం మార్చుకోవాల్సి ఉందో ఆయా విషయాల్లో మన మనసులు మార్చుకునే విధంగా. Can I ask a question? ఒక ప్రశ్న మీకు వేయొచ్చా? Is there anyone here who thinks I'm not supposed to be here? I'm not talking about the church, but in the place in your life where you are, I'm not supposed to be here. కాబట్టి ఒకవేళ నీ జీవితంలో ఎవరైనా మీకు అనిపిస్తుంది నేను ఇక్కడ ఉండకూడదు, లేకపోతే ఈ స్థితిలో నేను ఉండకూడదు, ఈ పరిస్థితిలో నేను ఉండకూడదు అని మీకు ఎవరికైనా అనిపిస్తుందా? I should be in a place which is far better, far different, far higher than where I am right now. కాబట్టి ఇక్కడ ఉన్న ఈ రోజు నేను ఉన్న పరిస్థితి కన్నా నేను ఇంకా ఎక్కడో ఉండాలి, ఇంకెక్కడో బాగుండాలి, ఇంకేదో స్థలంలోనే ఉండాలి, ఇది నా స్థలం కాదు అలా అనిపిస్తుందా? I'm not going to make it difficult for you. ఇది మీకు ఏదో కఠినంగా చేయడం కాదు, కానీ telling come here, and I'm not going to do that. లేదు ముందుకు రండి అని అడగను మిమ్మల్ని. Wherever you are, నువ్వు ఎక్కడున్నా కూడా, wherever you are, నువ్వు ఎక్కడ ఉన్నా కూడా meet yourself for a moment. ఒక్కసారి నిన్ను గురించి నువ్వు ఆలోచించు, నువ్వు కలుసుకో. In other words, you tell God, లేకపోతే ఈ మాట దేవునితో చెప్పు, God, I want to know where I am. ప్రభువా నేను ఎక్కడున్నా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, or what I am, అసలు నేను ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నాను, or what is it that I'm doing unacceptable to you. లేకపోతే నేను ఏం చేస్తున్నాను అది నీకు నచ్చని ఏదైనా ఉందా, నేను ఏం చేస్తున్నాను. Come on everybody, just spend few seconds doing కొన్ని క్షణాలు ఆ విధంగా మనల్ని మనం పరిశీలించుకుంటూ. Remember, it's a very very private room where it's just you and you in the presence of God. కాబట్టి నీవు దేవుడు ఇంకంతే, అది ఒక ప్రైవేట్ రూమ్ లాగా మీరిద్దరు మాత్రమే ఉన్నారనుకొని మీరు దేవుడితో మాట్లాడండి. That's what I want to see me. God, I want to see me. ప్రభువా నేను నన్ను చూడడానికి ఇష్టపడుతున్నాను. Jesus. Thank you. Yes, Lord. Lord, every pride within us that is holding us back be defeated today in Jesus name. యేసు ప్రభు నామములో ఏ గర్వము అహంకారం అయితే మనల్ని ఆపి ఉంచుతుందో అది యేసు నామములో అది ఓడిపోవును గాక ఈ రోజున. Oh Lord, we confess that we are not where we are supposed to be. మేము ఎక్కడ ఉండవలసి వారమో అక్కడ మేము లేమని ఒప్పుకుంటున్నాం. But we thank you for your grace that you are with us in this journey. కానీ ప్రభువా మీకు వందనాలు, మీ కృపను బట్టి, ఎందుకంటే ఈ ప్రయాణంలో మీరు మాతో ఉన్నారు. Lord, direct us. ప్రభువా మీరు మమ్మల్ని నడిపించండి. Regulate us. ప్రభువా మా యొక్క మార్గాన్ని మీరు నిర్దేశించండి. And wherever, oh Lord God, we need to repent, change our thinking, change our words, change our doing. Help us, Lord God, that we may be aligned with you. కాబట్టి ప్రభు ఎక్కడైతే మాకు ఆ మారు మనసు రావాలో, మా మనసు ఎక్కడ మారాలో, మార్పు ఎక్కడ రావాలో ప్రభు ఆ విధంగా సహాయం చేయండి. అప్పుడు మేము మీతో ఐక్యం కలిగి ఉండగలుగుతాం. If you feel like kneeling down, you can kneel down, my brother. ఒకవేళ ఆ విధంగా మోకాళ్ళ మీద ఉండాలనుకుంటే నువ్వు ఉండొచ్చు.
this is a powerful moment in His ఇది presence. చాలా శక్తివంతమైనటువంటి సందర్భము, I సమయము would దేవుని say this is సన్నిధిలో. a life-changing moment. ఇది ఒక విధంగా చెప్పాలంటే మీ జీవితాన్ని మార్చే ఒక సమయముగా ఉంటూ ఉంది. Don't let it pass. ఇది ఈ సమయాన్ని పోనివ్వకండి, మిమ్మల్ని దాటి పోనివ్వకండి. Thank you, Jesus. ప్రభువా మీకు వందనాలు. Lord, yours is the kingdom, the power and the glory forever and ever. ప్రభువా మీదే రాజ్యము, బలము, మహిమ నిరంతరము కూడా. Lord, let your will be done, Lord. ప్రభువా మీ చిత్తమే నెరవేర్చబడును గాక. And help each one of us మాలో ప్రతి ఒక్కరికి మీరు సహాయం చేయండి. that we may have a revelation of ourselves in you. ప్రభువా మీలో మేమేంటో అనే ఆ యొక్క ప్రత్యక్షత మేము తెలుసుకోవడానికి సహాయం చేయండి. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. Amen. ఆమేన్. Hallelujah.